వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానం భక్తులతో కిక్కిరిసిపోయింది. పెద్ద జయంతిని పురస్కరించుకుని వస్తున్న దీక్షా స్వాములతో కొండగట్టు కాషాయవర్ణంలో దర్శనమిస్తోంది. స్వాములు భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి చేరుకుంటున్నారు. దీంతో స్వామివారి సన్నిధానం రామనామ స్మరణతో మార్మోగుతోంది. పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ ఉత్సవాలు సాగుతున్నాయి. రోడ్డు పక్కన పిల్లలు కర్రలతో తయారు చేసిన బండిని చూసి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత సృష్టికి సంబంధించిన వీడియోను ఆయన ఎక్స్ లో పంచుకున్నారు. నిజమైన ప్రతిభకు సౌకర్యాలు అవసరం లేదు, అది తన దారిని వెతుక్కుంటోంది అని పిల్లల ప్రతిభను ప్రశంసించారు. వారికి సరైన ప్రోత్సాహం, అవకాశం అందిస్తే అద్భుతాలు చేస్తారని సచిన్ అభిప్రాయపడ్డారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా నియమ నిష్ఠలతో దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్ దీక్షా స్వాములు కొండగట్టు అంజనకు తలపై ఇరుముడితో చేరుకుంటున్నారు. కొబ్బరికాయ, కర్పూరం, బియ్యం, నేతితో నింపిన ఇరుముడులను అంజన్నకు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇరుముడి సమర్పణ అనంతరం స్వాములు దీక్ష విరమణ గావిస్తున్నారు. ఆలయ ప్రాంగణం కాషాయ వస్త్రాలతో రామనామ స్మరణతో భక్తి భావాన్ని సంతరించుకుంది. హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచల పుణ్యక్షేత్రం అంజన్న భక్తులతో సందడిగా మారింది. రామయ్య సన్నిధిలో హనుమాన్ దీక్షదారులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కేసరి వర్ణం నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి జై శ్రీరామ్ నామస్మరణతో రామయ్యను దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మారథాన్ వాక్ నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించగా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన కరూప సినిమా తెలుగులో వీరభద్రుడు పేరుతో ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్య, కార్తీ వేదికపై ఉండగా ఒక అభిమాని ఒక్కసారిగా వచ్చి సూర్య కాళ్ళపై పడ్డాడు. వెంటనే సూర్య ఆ అభిమానిని పైకి లేపి సెక్యూరిటీ సిబ్బందిని వారించి అభిమానికి సెల్ఫీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ తమన్నా మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించుకుంది. వేకువజామున జరిగే భస్మ హారతి కార్యక్రమంలోనూ ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా విడుదలైన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహాకాళేశ్వర ఆలయంలో ప్రతి ఉదయం జరిగే భస్మ హారతి కార్యక్రమం హిందూ పురాణాల్లోనే జననం, మరణం, పునర్జన్మ అనే శాశ్వత చక్రాన్ని సూచిస్తోంది. ముజ్కూర్ గ్రామ పంచాయతీకి పనులు చేసిన కాంట్రాక్టర్లు తాళం వేశారు. తమకు రావాల్సిన బిల్లులు చెల్లించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు బాధితులు తెలిపారు. దీంతో గ్రామ పంచాయతీకి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడమే గ్రామ పంచాయతీకి తాళం వేయడానికి కారణమని బాధితులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 2వ రోజు సమ్మర్ క్యాంప్ లో విద్యార్థులకు యోగా, శాస్త్రీయ నృత్యం, కంప్యూటర్, మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా మాస్టర్ అశోక్, డాన్స్ మాస్టర్ జయకిషన్, కంప్యూటర్ మాస్టర్ శ్రీనివాస్, సిఆర్పీలు ప్రభాకర్, సుమలత తదితరులు శిక్షణ అందించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహబూబాబాద్ లోని పంచముఖ ఆంజనేయ స్వామి, కొరవి మండలం గుండ్రాతి మడుగు శ్రీ హనుమాన్ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పట్టణంలో జరిగిన హనుమాన్ శోభయాత్రలో జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు.